ఇప్పుడే పేషెంట్ ఫోన్ చేసి మీరే ఉప్పు మానేయమన్నారండి, మరి ఇప్పుడే చూసాడో లేదో మరి వీడియో. ఉప్పు మానేయమన్నారండి, మరి నా ఉప్పు మానేస్తే నా సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి కదా. మొన్న మధ్య మా ఇంటి పక్కన ఆయన సోడియం లెవెల్స్ తగ్గిపోయి ఫిట్స్ వచ్చి అన్కాన్షియస్ అయిపోయి ఐసీయూలో అడ్మిట్ చేశారండి. మళ్ళీ సోడియం ఎక్కిచ్చారు, ఉప్పు ఎక్కిచ్చారు, ఉప్పు తగ్గిందంటే ఉప్పు తినమన్నారండి ఆయన్ని అన్నారు. సో ప్రతి చెప్పేదానికి ప్రతిదానికి ఒకదానికి ఉండిద్ది కలెక్షన్. ఇప్పుడు ఉప్పు మనం తినకపోయినా మనకి దొరికే కూరగాయలు వాటిట్లో చాలా మందికి సఫిషియెంట్గా ఉప్పు సరిపోతుంది. అంటే కూరగాయలు కానీ తినే పదార్థాలు కానీ మనం తినే వాటన్నిటిలో ఉప్పు సరిపోతుంది. మళ్ళీ ప్రత్యేకంగా యాడెడ్ సాల్ట్ తినాల్సిన అవసరం లేదు. ఆ పర్టికులర్ పేషెంట్కి సోడియం తగ్గడానికి కారణం తన కూరగాయలు ఆకుకూరలు అవి కూడా తినకుండా మానేసేసి ఉప్పుతో పాటు ఇంకా తగ్గుగా ఉండటము, లేకపోతే అతను సోడియం తగ్గేటట్టు ఇంకేదైనా ట్యాబ్లెట్లు ఏమన్నా వేసుకొని ఉండొచ్చు. అంటే ఈ డైరెటిక్స్ అంట కాల్లో వాటర్ పోవడానికి వేస్తారు, వాళ్ళకి ఎక్స్ట్రా సోడియం తగ్గిపోయింది. అటువంటి వాళ్ళు ఉప్పు మానేస్తే ఇబ్బంది అయింది. సో ఒక డాక్టర్ గారు ఒకటి చెప్పారు అంటే దాన్ని మీకు అన్వయించుకోవడానికి మిగతా అన్ని కూడా చూసుకోవాలి. ఈ వీడియో ఓన్లీ గైడెన్స్ కోసమే కానీ కంప్లీట్ ట్రీట్మెంట్ కాదు కదా. ఉదాహరణకి డైటర్ ప్లస్ లేకపోతే ఈ లాసిక్స్ అంటారు, చాలా మంది కామన్ గా తెలుస్తారు కాబట్టి ఆ నేమ్స్ చెబుతున్నాను. దాంట్లో ఉండేది ఫ్రూట్స్ మేడ్ అంటారు. ఫ్రూట్స్ మేడ్ కానీ పైనోలాక్టాన్ కానీ ఇటువంటి డైరెటిక్స్ కనుక వేసి ఆ బ్రాండ్ నేమ్స్ కూడా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే కామన్ గా అయ్యే పేషెంట్ చెబుతారు, నేను వేసుకోగానే నీళ్ళు పోయినాయి అంటారు. వాటిలో సోడియం తగ్గుతూ ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ మనం సోడియం తగ్గించింది పెట్టామనుకోండి, వాళ్ళకి మీరు చెప్పినట్టు సోడియం 110 వచ్చి కన్ఫ్యూజన్ వచ్చి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. హైపోనెట్రియాలో ఏం జరిగింది, సోడియం తగ్గితే ఏమి జరిగిందని అంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది. మనకి బ్యాక్కి వెళ్ళి ఆ వీడియోలు చూసుకుంటే అదంతా తెలుస్తుంది. సో మెయిన్గా ఈ వీడియోలు చెప్పాలనుకుంది బీపీ తగ్గించడం సాధ్యమైన లైఫ్ స్టైల్తో అనేది ఉద్దేశం మీద ఇందాక వీడియోలు చెప్పాం. ఇప్పుడు ఉప్పు తగ్గించుకొని తింటే నాకేమన్నా ఉప్పు తగ్గిద్ది అంటే ఇటువంటి ఏమి లేకపోతే మీరు ఉప్పు సాల్ట్ ఏం వేసుకోకపోతే మీకు శరీరంలో ఉన్న ఉప్పు సోడియం ఏమి తగ్గదు. మిగతా మనకి లవణాలు అవన్నీ ఖనిజాలు అవన్నీ మనం తినే మన వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ కానీ సఫిషియెంట్ అమౌంట్ ఇండియన్ డైట్లో లభ్యమైద్దని చాలా పరిశోధనలో తేలింది. కాబట్టి మీరు ప్రత్యేకంగా సాల్ట్ యాడ్ చేసుకోవడం మీకు అడ్వాంటేజ్ ఉండదు కానీ డిసడ్వాంటేజే ఉంటుంది. ఎక్సెప్ట్ నేను చెప్పిన కొంతమంది పేషెంట్లు తప్పితే. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.